నమస్కారాలు. ఫెడరేషన్ స్థాపించి 10 సంవత్సరాలు కావస్తుంది. 2014 నవంబర్ 23 నాడు బోడుప్పల సమస్యలనే ప్రధాన సమస్యలనే ఏజెండాగా చేసుకొని తిరుమల పద్మావతి గార్డెన్లో బోడుప్పల్ కాలనీల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు. తర్వాత దానిని బేస్ చేసుకొని అనేక ఉద్యమాలు, అదేవిధంగా సమస్యల సాధన ఏజెండాగా పనిచేస్తూ అనేక విజయాలు సాధించింది. అందులో గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ స్థాయికి ఎదగడం, మున్సిపల్ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదగడం ఒకటి. 2, మంచినీటి సమస్య. మంచినీరు ఆ రోజు నాటి పరిస్థితుల్లో నీటి కటకట అంతా ఇంత కాదు. ప్రజలందరూ కూడా అల్లాడిపోయింది. బిందె నీళ్ళ కోసము ఆరాటపడినటువంటి మహిళలు అనేక ఇబ్బందులు కనుక్కుంటే ఆ ప్రజల యొక్క బాధలను గమనించినటువంటి మేమందరం ఆనాడు ఉన్నటువంటి 120 కాలనీల ప్రతినిధులను సమావేశపరిచి మీటింగు పెట్టి అందులో ఫెడరేషన్కు అంకురార్పణ చేయటం జరిగింది. అప్పటి నుంచి ఏనాడు కూడా వెనకడుగు వేయకుండా ప్రజలను సమస్యలను ముందు పెట్టుకొని అధికారులను, రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను నిలదీస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కూడా నేటికి కూడా మొక్కవోని ధైర్యంతో పనిచేస్తాం. దానికి ఇప్పటి వరకు మాకు సహకరించిన ఫెడరేషన్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఇక్కడి నుంచి కొంతమంది ఫెడరేషన్ నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు, అదేవిధంగా అధికారులు అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ సహకారము మరవలేనిది. ప్రజల సహకారం లేకుంటే ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాదు. అదేవిధంగా విజయాల పరంపరలో ప్రజల భాగస్వామ్యం ఉంది. నీటి సమస్య పరిష్కారం అయిన తర్వాత డ్రైనేజ్ సమస్యలు తీసుకున్నాం, పార్కుల సంరక్షణ తీసుకున్నాం, అదేవిధంగా రోడ్లు సమస్యలు తీసుకున్నాం, పార్కులు కబ్జాలు అయితే విడిపించడానికి తీసుకున్నాం, డ్రైనేజీ అవుట్లెట్ లేకపోతే దానికోసం తీసుకున్నాం, అన్యాయం జరిగితే ప్రశ్నించినాం, బలిసినవాడు బక్కవాడిని వేధిస్తే గల్లబట్టి లాగినాం, పనిచేయని అధికారులు ఉంటే మెడలు బట్టి బయటికి నెట్టేసి ఆఫీస్కు తాళాలు వేసిన రోజులు కూడా అది ప్రజల యొక్క సహకారమే. అదంతా కూడా ఏనాడు కూడా మరవలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ 10 సంవత్సరాలు క్షణాల్లో గడిచిపోయినాయి. మాకు ఏ దానికి లొంగకుండా, ఏ రాజకీయ నాయకుడికి తల ఒగ్గకుండా, ఎలాంటి ఆర్థిక పరమైన విషయాల దగ్గరికి వెళ్ళకుండా ప్రజలను ముందు పెట్టి నడిపించినాం. కరోనా కాలంలో పేద ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడుతుంటే, తిండికి లేక పని లేక వెళ్ళకపోతుంటే వాళ్ళ బాధలు చూసి ఫెడరేషన్ ముందుకొచ్చి ప్రజలను జోలు బట్టి అడిగినాం. ప్రజలందరూ కూడా తమ వృత్తాభక్తిగా తమ చేసినటువంటి కాలనీ వాసులు అందరూ, కాలనీ అధ్యక్షులు, ఆనాడు ఉన్నటువంటి ఫెడరేషన్ సలహాదారులు, ముఖ్య నాయకులు అందరం కూడా కలిసికట్టుగా నిలబడితే ఆనాడు 16 లక్షల రూపాయలు మేము
జమ చేసి పేద ప్రజలకు ఆకలి తీర్చడానికి ప్రయత్నించిన విషయాన్ని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటు తర్వాత ఇంకా అనేక విషయాలు సాగుతున్న అనేక కాలనీల్లో లక్షలాది రూపాయల ఆనాడున్నటువంటి కమిషనర్ ఉపేంద్ర రెడ్డి గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఆనాడు కార్యవర్గం లేదు. అప్పుడు ఉన్నటువంటి ఉపేంద్ర రెడ్డి గారు ప్రతి సమస్యను కూడా తీసుకొని ఆయన ఫెడరేషన్ సూచించినటువంటి అనేక కార్యక్రమాలను ఆయన మాకు పూర్తిగా అండదండలు అందజేసాడు. వారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక విజయాల పరంపరలో ఫెడరేషన్ ముందుంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. మొక్కబోని ధైర్యంతో పనిచేస్తుంది, లెటస్ క్వశ్చన్ అంటూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది, జవాబు దొరికేంత వరకు పరిగెత్తిస్తూనే ఉంటుంది. రాజకీయ నాయకుల గుండెల్లో, పనిచేయని అధికారుల గుండెల్లో దడబుట్టిస్తుంది. కాబట్టి ఈరోజు ఫెడరేషన్ విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే 2022, 24 ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ 2022, 24 కమిటీని మనము ఈరోజు రద్దు చేయటం జరిగింది. రద్దు చేస్తున్నాం. మళ్ళీ తిరిగి 27వ తారీఖు నాడు ఇక్కడే హాల్లో పెద్ద ఎత్తున కాలనీ వాళ్ళ అందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళను మళ్ళీ ఒక ఎలక్షన్ కమిటీ వేసినాం. ఆ ఎలక్షన్ కమిటీ సభ్యులుగా మన అన్న చిత్తరంజన్ గారు, మా చీఫ్ అడ్వైజర్, అదేవిధంగా మల్లారెడ్డి గారు, కిష్టయ్య గారు, వెంకటస్వామి గారు, నరసయ్య గారు, వీళ్ళందరూ కూడా వీరికి పునాదులు. మమ్మల్ని అందరినీ కూడా వారి భుజాల మీద మోస్తూ మమ్మల్ని ముందుకు వెంకటరావు గారు మమ్మల్ని అందరూ కూడా ముంగడికి నడిపించేటువంటి ఒక పెద్దలు. వారి ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు జరుగుతాయి. 18వ తారీఖు వరకు వారి పేర్లను ఆశావాహులు ఎవరైనా ఉంటే ఏ పోస్టుకు వాళ్ళు పోటీ చేస్తారో, ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ పోస్టులకు కానీ మిగతా పోస్టులకు వస్తారో మరి అన్నీ కూడా పెద్దల దగ్గర ఉంటాయి అందుబాటులో వివరాలు. వాటిని అన్నీ కూడా ఇవ్వాలి. 27వ తారీఖు నాడు తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.